హాయ్ ఎవరి లైఫ్లోనైనా మ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా వివాహ బంధం అనేది కలకాలం ఉండేలా కోరుకుంటారు ప్రతి ఒక్కరు. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ లైఫ్ లాంగ్ మంచిగా ఉండేలా, అందరికీ ఆదర్శంగా ఉండేలా చూసుకుంటారు. కానీ కొన్ని బంధాలకు మధ్యలోనే బీట్స్ వస్తున్నాయి. పెళ్ళైన కొన్ని ఇయర్స్కి విడిపోతున్నారు. ఎందుకు గాను మన టీమిండియా క్రికెట్ ప్లేయర్స్ గాను ఇదే జరిగింది. 100 ఏళ్లు కలిసి లైఫ్ని పంచుకుందామని ప్రామిస్ చేసుకున్న వాళ్ళు డైవర్స్తో దూరం అవుతున్నారు. వివాహ బంధంతో ఒకటైన వారు కానీ డైవర్స్తో ఎవరి లైఫ్ వాళ్ళు అన్నట్లు రెడీ అవుతున్నారు. ఇందుకు మన టీమిండియా క్రికెట్ ప్లేయర్స్ కూడా ఇలానే అయ్యారు. చాలా మంది స్టార్ కపుల్స్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలకే డైవర్స్ తీసుకుంటున్నారు. టీమిండియాలోనే ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. పెళ్ళైన చాలా మంది క్రికెట్ ప్లేయర్స్ కి కలిసి రావడం లేదు. టీమిండియా క్రికెట్ ప్లేయర్స్ వాళ్ళు ఎవరనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మామా. నంబర్ 1 దినేష్ కార్తిక్. ఈయన ఐపీఎల్తో పాటు ఆల్ ఫార్మాట్స్కి రిటైర్మెంట్ ఇచ్చిన వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్ అయిన దినేష్ కార్తిక్. క్రికెట్లో టీమిండియాకి ఎన్నో విజయాలు చూసిన ఈ తమిళనాడు బ్యాట్స్మెన్కి మ్యారేజ్ అయిన లైఫ్లో ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. అయితే వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2012లో డైవర్స్ తీసుకున్నారు. మరో షాకింగ్ విషయం ఏంటంటే తర్వాత కొన్నేళ్లకు మరో తమిళనాడు క్రికెట్ టీమిండియా మాజీ ఓపెనర్ అయిన మురళీ విజయ్ని నిఖిత పెళ్లి చేసుకుంది. ఇంకా డైవర్స్ తర్వాత కఠిన దశను ఎదుర్కొన్న దినేష్ కార్తిక్ ఒక దశలో సూసైడ్ వరకు వెళ్ళాడు. ఎలాగోలాగ దాని నుంచి రీకవర్ అయిన తర్వాత ప్రముఖ స్క్వాష్ ప్లేయర్ అయిన దీపికా పల్లికను లవ్ చేసి 2015లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరికి కబీర్, జియాన్ అనే 2 పిల్లలు పుట్టారు. నంబర్ 2 శిఖర్ ధావన్. టీమిండియా మాజీ ఓపెనర్ బ్యాట్స్మెన్ అయిన శిఖర్ ధావన్ కూడా వైవాహిక జీవితంలో సక్సెస్ కాలేకపోయాడు. అయేషా ముఖర్జీని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఈ డాషింగ్ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ చాలా ఇయర్స్ పాటు కలిసి ఉన్నారు. అయితే 2023లో వీళ్ళిద్దరు విడిపోయారు. వీళ్లకు జోరావర్ అనే అబ్బాయి ఉన్నాడు. డైవర్స్ తీసుకోవడంతో ధావన్ కొడుకు ఆయిషా వద్దనే ఉన్నాడు. తన కొడుకుని ఎంతో మిస్ అవుతున్నట్టు అప్పుడప్పుడు ఇన్స్టాలో పోస్టులు పెట్టి తన బాధను పంచుకుంటూ ఉంటాడు. నంబర్ 3 మొహమ్మద్ షమి. టీమిండియా ప్లేయర్ అయిన మొహమ్మద్ షమి కూడా వైవాహిక ఇబ్బంది లైఫ్ లో ఆటపోట్లు వచ్చాయి. వైఫ్ అసిన్ జవాన్ తో చాలా రోజులు కలిసి ఉన్నాడు షమి. అయితే ఆ తర్వాత భేద అభిప్రాయాలు, పలు సమస్యలు రావడంతో వీళ్ళిద్దరూ డైవర్స్ తీసుకున్నారు. 2020లో స్టార్ కపుల్స్ విడిపోయారు. అప్పటి నుంచి షమి సింగిల్ గానే ఉంటున్నాడు. నంబర్ 4 హార్దిక్ పాండ్యా. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ అయిన హార్దిక్ పాండ్యా సెర్బియన్ మెడల్ నటాషాను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. హార్దిక్ పాండ్యా ఈ బ్యూటిఫుల్ పేర్ కు అగస్త్య అనే అబ్బాయి పుట్టాడు. అయితే 4 ఇయర్స్ పాటు కలిసిన స్టార్ కపుల్స్ లాస్ట్ ఇయర్ వీళ్ళిద్దరూ విడిపోయారు. నంబర్ 5 యూజీ చహల్. టీమిండియా స్టార్ స్పిన్నర్ అయిన యూజీ చహల్ డైవర్స్ కి రెడీ అవుతున్నారని తెలుస్తుంది. ఇన్స్టాలో సతీమణి ధనశ్రీ వర్మ చహల్ ఫొటోస్ ని డిలీట్ చేసింది. ఇంకా చహల్ ధనశ్రీని ఒకరికొకరు అన్ఫాలో చేసుకోవడంతో డైవర్స్ తీసుకుంటున్నారని న్యూస్ వస్తున్నాయి. ఇదే జరిగితే చహల్ షాకింగ్ కి గురయ్యే ఛాన్స్ ఉంది. అటు టీమిండియాలో ప్లేస్ లేదు, ఇటు వైఫ్ తో డైవర్స్ ఏంటి మామా ఇది.